బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై దాడి ఘటనపై స్పందించారు పలువురు ప్రముఖులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి బాధాకరం, దురదృష్టకరమని అన్నారు షర్మిల. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నామంటూ కూడా షర్మిల వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందంటూ కూడా ఆ నోట్ మీరు చూడొచ్చు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమ కంటిపైన గాయం కావడం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ కూడా @వైఎస్ జగన్ని ట్యాగ్ చేస్తూ షర్మిల పోస్ట్ చేసిన పోస్ట్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరికొంతమంది ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్స్ కూడా చూద్దాం. ట్విట్టర్ అంటే సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇది ఎంకే స్టాలిన్కి సంబంధించి పోస్ట్. ఇది I condemn the stone throwing on Honorable Andhra Pradesh Chief Minister Thiru Y.S. Jagan. Political differences should never escalate to violence. Let's uphold civility and mutual respect as we engage in the democratic process. Wishing him a quick recovery అన్నట్టుగా ఆయన పోస్ట్ చేశారు. అంటే I condemn the stone అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ ఆయన సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ అవి ఇంతటి దానికి దారి తీయకూడదంటూ దాని అర్థం. ఇక అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. I pray for the speedy recovery and good health of ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ గారు. వైఎస్ జగన్ ఆరోగ్యం ఆయన త్వరగా కోలుకోవాలని, అలాగే ఆయనకి మంచి ఆరోగ్యం కలగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. నిన్న దాడి ఘటన తర్వాత ప్రముఖులు ఒక్కొక్కరుగా సోషల్ మీడియా ఎక్స్లో రియాక్ట్ అవుతూ వచ్చారు. దానికి సంబంధించిన ఆ రియాక్షన్స్ చూస్తున్నాం. దాంతోపాటు ఇటు ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు కూడా ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ముఖ్యంగా ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ విపక్ష నేతలు కావచ్చు, ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? అంటే విపక్ష నేతలు చంద్రబాబు నాయుడు రాత్రే ట్వీట్ చేశారు, జగన్ త్వరగా కోలుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకి చోటు లేదని కూడా నిన్న చంద్రబాబు నాయుడు స్పందించారు. అంతకుముందే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అదేవిధంగా అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీళ్ళంతా కూడా స్పందించిన నేపథ్యం ఉంది. కేటీఆర్ కూడా చాలా అంటే కొంత భావోద్వేగంతో కూడినటువంటి ఒక ట్వీట్ ఆయన చేయడం జరిగింది. అసలు ఇలాంటి అంటే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు, థ్యాంక్ గాడ్ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులకి చోటు లేదు. రెండోది ఈసీ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్ కూడా మనవి చేసిన నేపథ్యం చూస్తాం. అయితే వీటన్నిటికంటే భిన్నంగా షర్మిల తన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ఆ పోస్ట్ కొంత ఆసక్తికరంగా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఒక ప్రమాదశాత్తు జరిగిన ఘటన అనుకుంటున్నాం, ఒకవేళ ఇది ఎవరైనా కావాలని చేస్తే దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నామని చేసిన వ్యాఖ్యలు, ఆమె ఆ సారాంశాన్ని కొంతమంది రాజకీయ నాయకులు దీనిపైన కొంత పెదవి విరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి విచారణ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి, కానీ ముందుగానే ఈ విధంగా అంటే ఇది ఒక ప్రమాదశాత్తు జరిగిన ఘటన అనుకుంటున్నాం, ఒకవేళ అది కాకపోతే కనుక ఎవరైనా చేస్తే కనుక ఖండించాల్సింది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయంగా దుమారు రేపుతున్నాయని చెప్పాలి. చాలామంది అటు టీడీపీ నేతలు కూడా దీనిపైన పెదవి విరుస్తున్నారు. ఇది కోడికత్తి డ్రామా 2.0 అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల వాళ్ళకి అంతా కొంత దగ్గరగా పోలికి ఉండేలాగా ట్వీట్ చేయడం అనేది కొంత రాజకీయంగా ఆసక్తి నెలకొందని చెప్పాలి. మిగతా అటు దేశ ప్రధాని కానీ మిగతా పక్క రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా తమిళనాడు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా త్వరగా కోలుకోవాలి అని కోరుకున్నప్పటికీ షర్మిల చేసిన వ్యాఖ్యలు కొంత ట్వీట్ కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. పూర్తిగా అటు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా అటు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు అంటే నిన్న సాయంత్రం ఘటన జరిగిన తర్వాత నుంచి దేశంలోని ప్రముఖులందరూ జగన్ జరిగిన దాడిని ఖండిస్తున్నారు, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు అటు ఈసీ కానీ కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి ఇక్కడ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా నిన్న జరిగిన దాడి ఘటనకు సంబంధించినటువంటి విచారణ ముమ్మరం చేసే పనిలో ఉందని చెప్పాలి. సచిన్, రాజేష్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం
ఇటు జగన్ పై దాడికి సంబంధించి ప్రముఖులందరూ రియాక్ట్ అవుతున్నారు. ఒక్కొక్కరుగా రియాక్షన్స్ వస్తున్న పరిస్థితి. వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు, సోషల్ మీడియా ఎక్స్ లో ఆవిడ పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి ఘటనపై స్పందించారు పలువురు ప్రముఖులు. ముఖ్యంగా సీఎం జగన్ పై దాడి బాధాకరం, దురదృష్టకరం అని అన్నారు. ఏపీసీసీ చీఫ్ అలాగే వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నామంటూ కూడా సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఎవరైనా కావాలని చేస్తుంటే కనుక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే అని అన్నారు ఆమె. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే అంటూ కూడా రాసుకొచ్చారు. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ కూడా ఇటు ప్రధాని మోదీ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఆయనతో పాటు సీఎంపై దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలంటూ కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా అంటూ మమతా బెనర్జీ అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు అని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పుకొచ్చారు. జగనన్న జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేస్తున్న పోస్ట్ ఇప్పుడు ముఖ్యంగా ఈ దాడి ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ప్రముఖులందరూ కూడా ముఖ్యంగా ప్రాంతాలకు అతీతంగా అలాగే రాజకీయాలకు అతీతంగా కూడా ఒక్కొక్కరుగా ఈ దాడి ఘటనను ఖండిస్తున్న పరిస్థితి.